శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 133వ శ్లోకం. అధోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ పితుః పంధానమాస్థాయ జగామ విమలేంబరే. ఆ తరువాత హనుమంతుడు ఆయన్ని అలా సత్కరించడానికి మనుష్య రూపంలో వచ్చిన ఆ శైల సాగరాలను విడిచి, అనగా శైలము అనగా మైనాకుడు, సాగరము సాగరుడు వాళ్లను విడిచిపెట్టి ఎత్తుగా పైకి ఎగిరి వాయు మార్గంలో నిర్మలాకాశంలో సాగిపోయాడు. 134వ శ్లోకం. భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనూర్నిరాలంబే జగామ విమలేంబరే. తిరిగి ఆకాశముఖంగా తన గమనాన్ని సాగిస్తూ ఆ మైనాక పర్వతాన్ని చూస్తూ వాయుపుత్రుడైన హనుమంతుడు నిర్మలమైన ఆకాశంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 135వ శ్లోకం. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశంసుసురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. హనుమంతుడు సాగరాన్ని లంఘించడం అనేది మొదటి దుష్కర కార్యమైతే, మైనాక పర్వతమందు విశ్రమించకుండానే ముందుకు సాగిపోవడం అనే రెండవ దుష్కర కార్యాన్ని చూసి సకల దేవతలు, సిద్ధులు, ఋషులు, మహర్షులు హనుమంతుణ్ణి ఎంతగానో ప్రశంసించారు. 136వ శ్లోకం. దేవతాశ్చాభవన్ హృష్టాస్తత్రస్తాస్తస్య కర్మణా కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః. 136వ శ్లోకము 137వ శ్లోకం ఈ రెండింటినీ కలిపి చదివితే గానీ పూర్తిగా అర్థం చేసుకోలేం. అందుకని 137వ శ్లోకం తర్వాత 2 శ్లోకాల అర్థము కలిపి తెలుసుకుందాం. 137వ శ్లోకం. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతిః. 136, 137 ఈ 2 శ్లోకాలను కలిపి చదివితే వచ్చే తాత్పర్యం ఇది. హనుమంతుడి విషయంలో మైనాకుడు చేసిన కార్యానికి దేవతలందరూ ఎంతగానో సంతోషించారు. అలాగే 1000 కన్నుల వేల్పైన దేవేంద్రుడు కూడా ఎంతగానో సంతోషించి గద్గద స్వరంతో మైనాకుని చూసి ఈ విధంగా పలికాడు. 138వ శ్లోకం. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓ మైనాకుడా, పర్వతశ్రేష్ఠుడా, నీవు చేసిన ఈ కార్యానికి నీ పట్ల నేను మిక్కిలిగా సంతోషించిన వాడినైనాను. నేను నీకు అభయమిస్తున్నాను. ఇక నీవు నిర్భయముగా సుఖముగా ఉండుము. 139వ శ్లోకం. సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి. భయంకరమైన 100 యోజనముల సముద్రాన్ని హనుమంతుడు నిర్భయుడై దాటుతున్నాడు. అలాంటి పరాక్రమశాలి అయిన హనుమంతుడికి నీవు చాలా గొప్పదైన సాయం చేశావు. 140వ శ్లోకం. రామస్యైవ హి దూత్యేన యాతి దాశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా. ఈ హనుమంతుడు దశరథ రాముడి దూతగా ఈ విధంగా వెళ్తున్నాడు. ఈయనకి సహాయం చేయాలని ప్రయత్నం చేసిన నిన్ను చూసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. 141వ శ్లోకం. తతః ప్రహర్షమగమద్విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం. అలా సంతోషిస్తున్న దేవేంద్రుని చూసి మైనాకుడు అమితమైన ఆనందాన్ని పొందాడు. 142వ శ్లోకం. స వై దత్తవరశైలో బభూవావస్థితస్తదా హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం. అప్పుడు మైనాకుడు దేవేంద్రుడి అభయాన్ని పొందినవాడయ్యను. హనుమంతుడు కొద్ది క్షణాల్లోనే ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు సాగిపోయాను. 143వ శ్లోకం. తతో దేవః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం. ఆ తరువాత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మహాతేజవంతురాలైన నాగజనని అయిన సురసతో ఇట్లు పలికారు.